Hey guys, hope you're all doing well. సో, అజ్జు అకాడమీలో టెస్ట్ నంబర్ 4 తాలూకు బిట్స్ కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో ఎంతమంది అటెండ్ చేశారో, బట్ చాలా క్వాలిటీ బిట్స్ అయితే ఇచ్చారు. నేను క్వెషన్ పేపర్ అయితే చూసాను. దాంట్లో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్వైర్న్‌మెంట్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే చాలా క్వాలిటీ ఉన్నాయి అండ్ గుడ్ బిట్స్ అన్నమాట. దాంట్లో కొన్ని బిట్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూజ్‌ఫుల్ ఇప్పుడు కమెంట్ చేయండి. దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ మోర్ బిట్స్ అన్నమాట. సో, వాళ్ళు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి ఓవరాల్‌గా కవర్ చేశారు. నేనొక 4 బిట్స్ తీసుకున్నా. ఫస్ట్‌దేంటంటే నేషనల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండెక్స్. రీసెంట్‌గా ఎప్పుడంటే నేషనల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెక్ చేస్తే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇండియాది ర్యాంక్ 99 అని చెప్పి ఒక వీడియో చేశాను. అదేంటంటే వరల్డ్ వైడ్. ఒకసారి ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. సో, ఇది ఏంటంటే నేషనల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండెక్స్. రీసెంట్‌గా ఎప్పుడంటే 2023, 24లో రిలీజ్ చేశారు. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే నీతి ఆయోగ్. సో, వాళ్ళడిగిన బిట్ ఏంటంటే ఇండియా స్కోర్ ఎంత? ప్లస్ టాప్ 2 పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి అని అడిగారు. సో, మనం చూసుకుందాం. ఈ 2023, 24లో ఇండియా స్కోర్ ఎంతంటే 71. టాప్ 5 పెర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటంటే కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు, గోవా, హిమాచల్ ప్రదేశ్. అలాగే మన ఆంధ్ర అనేది 10థ్ పొజిషన్‌లో ఉంది. లాస్ట్ టైమ్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇండెక్స్ 2020, 21 అప్పుడు ఇండియా స్కోర్ 66. ఇవన్నీ లైక్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపికొచ్చి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. దీని గురించి అడిగారు. దీని గురించి ఏమడిగారంటే, ఇందులో ముఖ్యంగా ఒక పర్టిక్యులర్ యానిమల్ ఇచ్చి, అది ఏ యానిమల్‌ని కన్జర్వ్ చేస్తున్నారు ఈ మిషన్‌లో అని చెప్పి అడిగారు. యాక్చువల్‌గా ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది మనకి ఎస్‌డిజీస్‌తో కంపేర్ చేస్తే గోల్ నంబర్ 6 అంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ కింద వస్తుంది. ఈ మిషన్ పెట్టింది దేనికంటే మెయిన్ పర్పస్ ఈ పొల్యూషన్ రిడక్షన్ అవ్వచ్చు, లేకపోతే గంగా రివర్ యొక్క బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి అవ్వచ్చు. సో, ఈ గంగా యాస్ పార్ట్ ఆఫ్ గంగా రివర్ బయోడైవర్సిటీ అక్కడున్న డాల్ఫిన్స్‌ని కన్జర్వ్ చేయడానికి మిషన్ తీసుకొచ్చారు. పర్టిక్యులర్‌గా ఏ డాల్ఫిన్స్ అంటే గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్స్. సో, ఆన్సర్ అది డాల్ఫిన్స్. అక్కడ ఇంకా స్పెషల్‌గా డాల్ఫిన్ అంబులెన్సెస్ అనేవి గూడా ఇంట్రొడ్యూస్ చేశారు. నా ఛానెల్‌లో మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి వీడియో ఉంది. లింక్ పెడతా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ అడిగారు. ఆర్టికల్స్ సంబంధించి. కాన్స్టిట్యూషన్ ఎన్ష్యూర్స్ థట్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యానిమల్స్ అండ్ సేఫ్‌గార్డ్ ద వైల్డ్ లైఫ్. అది ఏ ఆర్టికల్‌లో మెన్షన్ చేసి ఉందని అడిగారు. సో, మనకిప్పుడు పాలిటీ ఇది. పాలిటీ ప్లస్ ఇందులో ఎందుకు ఎన్వైర్న్‌మెంట్‌లో వచ్చిందంటే ఎన్వైర్న్‌మెంట్‌కి సంబంధించి ఉంది కాబట్టి. సో, ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్టికల్స్ 12-35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ 36-51 వరకు డీపీఎస్‌పీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ. 51 అనేది మనకి ఫండమెంటల్ డ్యూటీస్. ఈ 3 డివైడ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు వీళ్ళు అడిగింది 48 ఆర్టికల్ 48 విచ్ కమ్స్ అండర్ డీపీఎస్‌పీ. అందులో ఇది మెన్షన్ చేసి ఉందన్నమాట. అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఖచ్చితంగా యానిమల్స్ యానిమల్స్‌ని గాని, ఇంకా వైల్డ్ లైఫ్ గాని సేఫ్‌గార్డ్ చేయాలి అని. ఆర్టికల్ 48 అలాగే ఆర్టికల్ 51 సబ్‌సెక్షన్ జీ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ కిందొస్తుంది. దాంట్లో ఏం మెన్షన్ చేసిందంటే ఎవ్రీ సిటిజన్ ఇట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హావ్ కంపాషన్ టువర్డ్స్ అదర్ లివింగ్ క్రియేచర్స్ అని ఉంది. సో, దిస్ ఈస్ ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ బిట్ చూసుకుందాము. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అడిగారు. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 బట్ రీసెంట్‌గా 2022లో అమెండ్‌మెంట్ జరిగింది. ఆ అమెండ్‌మెంట్‌లో మనకి 6 షెడ్యూల్స్ కాస్త 4 షెడ్యూల్స్‌గా రెడ్యూస్ అయ్యాయి. ఒకసారి ఫారెస్ట్ యాక్ట్స్ ప్లేలిస్ట్‌లోకి వెళ్లి ఛానెల్‌లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. సో, వాళ్ళడిగిందేంటంటే యానిమల్స్ విత్ లెస్సర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఏ షెడ్యూల్‌లో ఉంటుందని. సో, మనకిప్పుడు ఓన్లీ 4 షెడ్యూల్స్ ఉన్నాయి యాక్ట్‌లో. అందులో ఫస్ట్ షెడ్యూల్‌లో ఏంటంటే యానిమల్స్ విత్ హయ్యర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ అనేవి దాంట్లో పెట్టున్నారు ఫస్ట్ షెడ్యూల్‌లో. సో, ఆ షెడ్యూల్‌లో హయ్యర్ ప్రొటెక్షనే కాకుండా దానికేమైనా ఇది చేస్తే హయ్యర్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్స్ గూడా ఉంటాయి. అలాగే సెకండ్ షెడ్యూల్‌లో యానిమల్స్ విత్ లెస్సర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉన్న యానిమల్స్‌ని పెట్టారు. సో, పనిష్మెంట్స్ కూడా లెస్‌గా ఉంటాయి కంపేర్ టు షెడ్యూల్ 1. సో, ఆన్సర్ సెకండ్ షెడ్యూల్. మీరనుకోవచ్చు థర్డ్ షెడ్యూల్, ఫోర్త్ షెడ్యూల్ ఉన్నాయి కదా! అవి ఇంకా తక్కువుంటాయి అంటే అలా కాదు. థర్డ్ షెడ్యూల్‌లో ఏముంటాయంటే ప్రొటెక్టెడ్ ప్లాంట్ స్పీసెస్ ఉన్నాయి. ఫోర్త్ షెడ్యూల్‌లో ఏమున్నాయంటే స్పీసెస్ లిస్టెడ్ అండర్ సైట్స్. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా. దాంట్లో ఏ స్పీసెస్ అయితే ఉంటాయో అవి ఇక్కడ ఫోర్త్ షెడ్యూల్‌లో ఉన్నాయి. సో, ఆన్సర్ అనేది సెకండ్ షెడ్యూల్.
ఇది మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియో కమెంట్ చేయండి. ఇంకా బిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని. ఐ విల్ కమ్ విత్ మోర్ బిట్స్. థాంక్ యూ గైస్.